రాజధానిని అప్పులు చేసి కడతామంటూ ప్రజల్ని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి సర్వనాశనం చేస్తుంటే డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. ఎందుకు నోరు మెదపడం లేదని అడుగుతున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో కూడా ఉంది, మీరు ఒకసారి చూడండి. ఏ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మీరు ఆ రాజధానిని అప్పులు చేసి చేయాలనుకుంటున్నారు. 3 పంటలు పండే భూమిని ఎలా నాశనం చేస్తారు? ఇది కరెక్ట్ కాదు, దీని మీద నేను పోరాడతానన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఈరోజు మహిళలు 30,000 మందికి పైగా మిస్ అయ్యారన్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చినాక నిజమై ఉంటే ఆ 30,000 మందిని పట్టుకొని రావటానికి ఎందుకు బడ్జెట్ లో కేటాయించి దాని దిశగా మీరు పనిచేయట్లేదు? చాలా గొప్పగా మేనిఫెస్టో పట్టుకొని నించున్నారు కదా ఆ రోజు చంద్రబాబు నాయుడుతో సహా. ఈ రోజు మీ బడ్జెట్ లో అమ్మఒడికి ఎక్కడైనా తావుందా? ఫ్రీ బస్ కి తావుందా? 0 వడ్డీ 10 లక్షల వరకు ఇస్తామన్నారు, దానికి తావుందా? ఏది లేనప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? రైతు భరోసా లేదు, విద్యార్థులకు ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఇలా ఊకుమ్మడిగా మొత్తం అందరినీ మోసం చేస్తుంటే ఎందుకు నోరు మెదపటం లేదని నేను అడుగుతున్నాను.